Next question 101 question. The direction of frictional force is frictional force యొక్క డైరెక్షన్ ఎటువైపు ఉంటుంది? సేమ్ యాజ్ మోషనా, ఆపోజిట్ టు రిలేటివ్ మోషనా, 90 degrees టు మోషనా, అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫ్లోర్ అనుకుందాము. దీని మీద ఏం చేస్తున్నారు? మీరు కిక్ చేసినారు, ఈ బాల్ని కిక్ చేసినారు, కొంత ఫోర్స్ని అప్లై చేస్తే బాల్ కిక్ చేసినారు. అప్పుడు ఏమవుతుంది? బాల్ ఈ దిశలో ఫోర్స్ని అప్లై చేసిన దిశలో రోల్ అవుతూ ఉంటుంది. కానీ దీని మీద ఎర్త్ ఏం చేస్తుంది? ఆపోజిట్ డైరెక్షన్లో ఆపోజిట్ డైరెక్షన్లో కలగజేసే ఫోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. ఎర్త్ ఆపోజిట్ డైరెక్షన్లో కలగజేసే ఫోర్స్ని ఏమంటారు? ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. కాబట్టి ఎప్పుడు ఉంటుంది? ఇది మోషన్ ఇటువైపు ఉంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎట్లా ఉంది? ఆపోజిట్గా ఉంది. ఆపోజిట్ టు రిలేటివ్ మోషన్. ఆపోజిట్ టు రిలేటివ్ మోషన్. నెక్స్ట్ 102 క్వశ్చన్ చూడండి. సో 102 క్వశ్చన్. విచ్ ఫోర్స్ హెల్ప్స్ టు స్టాప్ ఎ బైసైకిల్ వెన్ బ్రేక్స్ ఆర్ అప్లైడ్? బ్రేక్స్ను అప్లై చేసినప్పుడు ఏ ఫోర్సు బైసైకిల్ని ఆపుతుంది అంటున్నాడు. ఎయిర్ రెసిస్టెన్సా, రోలింగ్ ఫ్రిక్షనా, వెయిటా, ఫ్రిక్షన్ బిట్వీన్ బ్రేక్ షూ అండ్ రీమ్కి మధ్యలో ఫ్రిక్షనా? దేనివల్ల ఆపుతుంది? బ్రేక్ షూలకి మరియు రీమ్కి మధ్యన ఏర్పడే ఘర్షణ వలన ఏర్పడే ఫ్రిక్షన్ వలన అది సైకిల్ని ఆపడం జరుగుతుంది. కాబట్టి సైకిల్ని ఆపింది ఏది? ఫ్రిక్షనల్ ఫోర్స్. ఏ ఫ్రిక్షనల్ ఫోర్సు? బ్రేక్ షూకి మరియు రీమ్కి మధ్యన అప్లై అయిన ఫ్రిక్షనల్ ఫోర్సు ఆపడము జరుగుతుంది. సో డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 103 క్వశ్చన్ చూడండి. ఫ్రిక్షన్ బిట్వీన్ టైర్ అండ్ రోడ్ ఎనేబుల్స్. సో టైర్కి మరియు రోడ్కి మధ్యన ఉన్న ఫ్రిక్షన్ అనేది ఏం ఫ్రిక్షను? బ్రేక్ లేసినప్పుడా, యాక్సిలరేషనా, టర్నింగా, ఆల్ ఆఫ్ దీసా? సో ఘర్షణ బిట్వీన్ టైర్ అండ్ రోడ్ ఎనేబుల్స్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటున్నాడు. ఎందుకు ఉపయోగపడుతుంది? ఘర్షణ ఉండడం వల్లనే బ్రేక్ వేయగలుగుతున్నాం. ఘర్షణ ఉండడం వల్లనే యాక్సిలరేషన్ పెంచడము తగ్గడము జరుగుతుంది. టర్న్ చేయగలుగుతున్నాము. అదేవిధంగా టర్న్ చేయగలుగుతున్నాం. 3 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఆల్ ఆఫ్ దీస్. టర్నింగ్లో ఘర్షణ ఉపయోగపడుతుందా? ఒకవేళ కనుక రోడ్డు కనుక ఘర్షణ లేకపోతే మనం ఇట్లా వంగినప్పుడు రోడ్ల మీద జారిపోయే అవకాశం ఉంటుంది. మన బైక్ జారిపోవడం లేదు కదా, అంటే ఏమున్నట్టు? ఫ్రిక్షన్ ఉన్నట్టు. కాబట్టి టర్నింగ్లో కూడా ఉపయోగపడడం జరుగుతుంది. 104 క్వశ్చన్. వెన్ వి స్టాప్ ప్యాడలింగ్ ఏ బైసైకిల్ ఇట్ స్లోస్ డౌన్ డ్యూ టు. మనము బైసైకిల్ యొక్క పెడల్స్ తోటి తొక్కడాన్ని స్టాప్ చేసినప్పుడు అది ఆగిపోతుంది. ఆగిపోవడానికి గల రీజన్ ఏంటి? ఆగిపోవడానికి గల రీజన్ ఏంటి అంటున్నాడు. ఏమవుతుంది? మనకు గ్రావిటీయా, ఫ్రిక్షన్ ఇన్ పార్ట్స్ అండ్ ఎయిర్ డ్రాగా, లాస్ ఆఫ్ బ్యాలెన్సా, ఇంజన్ వల్ల ఆగిపోతుందా? దేనివల్ల ఆగిపోవడం జరుగుతుంది? ఫ్రిక్షన్ ఇన్ పార్ట్స్ అండ్ ఎయిర్ డ్రాగ్. సో పెడలింగ్ ఆపగానే సైకిల్ భాగాల మధ్య ఘర్షణ, అంటే వీటికి చైన్కి వీల్స్కి మధ్యన ఘర్షణ, గాలి వల్ల ఘర్షణ, అట్లా ఎయిర్ డ్రాగ్ గాలి నిరోధకత వల్ల సైకిల్ ఆగిపోవడం జరుగుతుంది. మీరు పెడలింగ్ ఆపివేయగానే ఈ యొక్క సైకిల్ యొక్క డిఫరెంట్ పార్ట్స్ మధ్యలో ఉండే ఫ్రిక్షనల్ వలన, టైర్స్కి రోడ్స్కి మధ్యన, నెక్స్ట్ వీల్స్కి, అదేవిధంగా చైన్కి మధ్యన ఉండే దాని వలన ఆగిపోవడము జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 105. వాటర్ స్లైడ్స్ ఇన్ అమ్యూజ్మెంట్ పార్క్స్ ఆర్ స్మూత్ అండ్ స్ప్రింకిల్డ్ విత్ వాటర్ టూ. సో ఎక్కడైతే వాటర్ స్లైడ్స్ ఉంటాయో అమ్యూజ్మెంట్ పార్క్ లోపల వాటిని వాటర్ తోటి స్ప్రింకిల్ చేస్తూ ఉంటారు. అట్లే విధంగా స్మూత్గా ఎందుకు ఉంటుంది అంటున్నాడు. ఎందుకుంటుంది? ఉండడానికి గల రీజన్ ఏంటి? సో మనకు ఉండడానికి గల రీజన్ ఏంటి అని అంటే ఏమున్నాయి ఇక్కడ? ఇంక్రీజ్ స్పీడ్ బై రెడ్యూసింగ్ ఫ్రిక్షన్, ఇది కూడా కరెక్టే. అబ్జార్బ్ హీట్,
అబ్జార్బ్ హీట్ పెద్దగా ఏం ప్రొడ్యూస్ కాదు. స్లో డౌన్ మోషన్ కాదు, ఇంక్రీజ్ చేయాలి మోషన్ని. డర్ట్ను రిమూవ్ చేయడానికి కాదు. కాబట్టి ఏది ఆన్సరు? ఇంక్రీజ్ స్పీడ్ బై రెడ్యూసింగ్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ని తగ్గించడం వలన వారి యొక్క స్పీడ్ని, ఎవరైతే మనకు స్లైడర్స్ ఉంటారో వారి యొక్క స్పీడ్ని పెంచడం కోసము ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్